తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ను దెబ్బకొట్టడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం చేసింది. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీల వంతు వచ్చింది. గురువారం అర్ధరాత్రి అనూహ్యంగా చేపట్టిన ఆకర్ష్కు బీఆర్ఎస్కు చెందిన 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్కు చెందిన దండే విఠల్, భానుప్రసాదరావు, ఎంఎస్ ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్య కాంగ్రెస్లో చేరి బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు. రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరిన మరుసటి రోజే 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. అర్ధరాత్రి జరిగిన ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో షాకింగ్గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల క్రితం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ పెద్దలను కలిసిన సీఎం, డిప్యూటీ సీఎం గురువారం ప్రధాని మోదీని కలిశారు. రాత్రి తిరిగి హైదరాబాద్ బయలుదేరారు. అప్పటికే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీల కాంగ్రెస్లో చేరేందుకు జూబ్లీహిల్స్లోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి నేరుగా క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్సీలకు కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. వాస్తవానికి ఎమ్మెల్సీలు నెల క్రితమే కాంగ్రెస్లో చేరతారని చర్చ జరిగింది. అనివార్య కారణాలతో ఆలస్యమైంది. వారం రోజులుగా చేరికల కోసం మళ్లీ ప్రయత్నాలు చేశారు. హఠాత్తుగా గురువారం అర్ధరాత్రి సీఎం సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నెలలో బడ్జెట్ సమావేశాలు ఉండటం, మరోవైపు శుక్రవారం అమావాస్య తర్వాత రోజు నుంచి ఆషాఢమాసం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అర్ధరాత్రి హడావుడిగా కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఇక ఇప్పటి వరకు మండలిలో కాంగ్రెస్లో 6 ఎమ్మెల్సీలున్నారు. తాజాగా 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేరడంతో కాంగ్రెస్ బలం 12కు పెరిగింది. అలాగే గవర్నర్ కోట ఎమ్మెల్సీలు 2 కాంగ్రెస్కున్నాయి. వాటితో కలిపి 14 అవుతుంది. మొత్తం 40 మందిలో మెజార్టీ సీట్లు ఉండాలంటే మరో 7 చేరితే సరిపోతుంది. త్వరలో మరికొన్ని చేరికలు ఉండొచ్చని టాక్ వినిపిస్తుంది. దీంతో కారు పార్టీ నాయకత్వం ఆలోచనలో పడింది. నమ్మకమైన వారు వెళ్తూ ఉండటంతో ఇక ఎవరెవరు వెళ్తారు అని టెన్షన్ పట్టుకుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పై విమర్శలు చేస్తుంది. 6 గ్యారంటీలను అమలు చేయాలని కాంగ్రెస్ సర్కార్ తమ 6 ఎమ్మెల్యేలకు మాత్రం పెద్ద పెద్ద గ్యారంటీలు ఇచ్చి లాక్కున్నారని విమర్శిస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.